హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. జై బోలే బాబా అండ్ జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు మియాపూర్లో ఉన్న కాళీమాత టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 AM టు 12 PM, అలాగే 5:30 PM టు 8 PM. టెంపుల్ హైదరాబాద్ నుంచి 20 కిలోమీటర్స్ ఉంది ఫ్రెండ్స్. హైదరాబాద్లోని కాళీమాత దేవాలయంలో ఇది ఒకటి. కడి కాళీమాత కోల్కతా కాళీ దేవాలయాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయంలో అనేక ఉప ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయం బాచుపల్లి ప్రధాన రహదారిపై ఉంది మరియు సులభంగా గుర్తించవచ్చు. ఈ ఆలయం మియాపూర్ బాచుపల్లి రహదారిలో ఉంది మరియు ఇది మియాపూర్ క్రాస్ రోడ్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీరు మియాపూర్ క్రాస్ రోడ్ల నుండి ప్రయాణిస్తున్నప్పుడు ఈ ఆలయం ప్రధాన రహదారి మరియు ఎడమ వైపున ఉంటుంది. బాచుపల్లి వైపు వెళ్ళే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చు లేదా సొంత వాహనాల్లో ప్రయాణించవచ్చు. మీరు మెట్రోలో వస్తున్నట్లయితే మీరు ఈ ఆలయానికి చేరుకోవడానికి మియాపూర్ మెట్రో స్టేషన్లో దిగి ఆటో లేదా క్యాబ్ తీసుకోవాలి. ఈ ఆలయంలో కాళీమాత, దుర్గామాత, హనుమంతుడు, రామలింగేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, నాగేంద్ర స్వామి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ రాగి చెట్టు చుట్టుముట్టు నాగుపాములు విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్. సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు. రాగి చెట్టు కింద నాగుపాముల విగ్రహాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. విగ్రహాలను దర్శనం చేసేసుకొని ముందుకెళ్తే శ్రీ ఆది పరాశక్తి మాత ఉంది ఫ్రెండ్స్. అమ్మవారిని దర్శనం చేసుకుని ముందుకెళ్ళాక ఇక్కడ ముందు శనీశ్వరు ఉన్నాడు, శనీశ్వర దేవుడు. ఇక్కడ అన్ని పాముల విగ్రహాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నాడు. దర్శనం చేసుకొని కొద్దిగా ముందుకంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో నవగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్. నవగ్రహాల దర్శనం కూడా చేసుకొని టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ రోడ్ పైన లెఫ్ట్ సైడ్లో సక్సెస్ఫుల్గా దర్శనం అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇంకో టెంపుల్కి వెళ్దామని బైక్ స్టార్ట్ చేసి వెళ్తున్నాము. కొద్దిగా ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో 5 పడగల నాగరాజు అయితే ఉన్నాడు ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని జై కాళీమాత.